నమస్తే వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. డైవర్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా అధికారి ప్రతినిధి శ్రీశైల రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ సిబిఐ విచారణకు ఆదేశించడంతో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వద్దుర నాయన కాంగ్రెస్ పాలన అంటూ హోరెత్తించారు. నల్ల బ్యాడ్జీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా పంచుకుల శ్రీశైల రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తప్పుదో పట్టించే యత్నాలు చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మహిళా కన్వీనర్ శకుంతల, మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సలీం, నాయకులు రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఇదే మీ పాలన, ఇదే మీ పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన, ఇదే మా రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. రోడ్లు ఎక్కుతున్నారు. రేవంత్ రెడ్డి గారు యూరియా ఎందుకు దొరుకుతలేదో ఎంక్వైరీలు వేయండి. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కావచ్చు, లేకపోతే తెలంగాణ నుంచి ఉన్న 8 మంది ఎంపీలు కావచ్చు, 2 కేంద్ర మంత్రులు కావచ్చు, ఈరోజు రామగుండం యూరియా ఫ్యాక్టరీ ఎందుకు పనిచేస్తలేదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉత్పత్తి ఎందుకు అయిపోయింది, అది మాట్లాడండి. మీరు రాహుల్ గాంధీ గారు మీరేమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అని తిడతారు, మీ శిష్యుడేమో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తారు. అంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా, నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నాడా, రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. ఈరోజు తాండూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కానీ, ఈరోజు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు కానీ నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఈరోజు ఏదైతే గత పాలన అంటూ తిడతా ఉన్నారో ఈ నాయకులు గత పాలనలో భాగస్వాములుగా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఎట్లుండే, ఈరోజు తెలంగాణ ఎట్లుండే, ఈరోజు ఎవరైనా జనాలు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ని ఎంక్వైరీ చేయండి, కేసీఆర్ని జైల్లో వేయండి, హరీష్ రావు మీద ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు మీ కోడంగల్ నియోజకవర్గంలో లగచెర్లలో భూములు గుంజుకోవద్దని రోడ్డు మీదకి వస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ చేయండి. హాస్టళ్లలో ఇప్పటికీ 55 మంది విద్యార్థులు కలుషితాహారం తిని చనిపోయింది. వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. ఎవరైనా అన్నమో రామచంద్ర అంటారు. ఈ గవర్నమెంట్ ఎట్లా ఉందంటే వీళ్ళు పెట్టి అన్నం తిని చచ్చిపోతున్నారు. ఆ పరిస్థితి ఉంది ఈరోజు హాస్టల్లో. దాని మీద ఎంక్వైరీ చేయండి. 594 మంది 20 నెలల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాని మీద ఎంక్వైరీ చేయండి. మీ 6 గ్యారెంటీలు 420 హామీలు ఈరోజు ఏమైనాయని జనాలు నిలదీస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ చేయండి. మీకు పరిపాలన చేతగాదు, మీకు ముందు చూపు లేదు. మొన్న వరదలు వస్తే తెలంగాణలో ఎప్పుడు లేనంత వరదలు వస్తే కామారెడ్డి మునిగిపోతే, మెదక్ మునిగిపోతే కరెంటు పోలు పట్టుకొని 4 నిలబడితే ఆడ హెలికాప్టర్ దిక్కులేదు. ఎందుకు లేదు తెలుసా? హెలికాప్టరు ఈయనేదో పీకి మల్లేషిండి తెలంగాణలని బీఆర్ ప్రచారానికి పోయింది హెలికాప్టర్ కాబట్టి ఈడ హెలికాప్టర్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గానికి 100 కిలోమీటర్ల దూరంకి హెలికాప్టర్ వాడతారా? ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎందుకు కొట్లాడుతున్నారు తెలుసా? యూరియా ఎందుకు వస్తలేదని కొట్లాడతలేరు, రైతు బంధు ఎందుకు వస్తలేదని కొట్లాడతలేరు, రాజగోపాల్ రెడ్డి గారు రుణమాఫీ ఎందుకు చేయవు రేవంత్ రెడ్డి అని కొట్లాడతలేడు, నాకు మంత్రి పదవి ఇవ్వడానికి కొట్లాడుతున్నాడు. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కింది. కాంగ్రెస్ కార్యకర్తలకి, తాండూరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తున్నా, మీరు ప్రజల కోసం పనిచేయండి. కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా రైతులు ఉన్నారు. మీకు రుణమాఫీ కాలే, మీకు రైతు బంధు రాలే, మీకు యూరియా రాలే, మీరు సెల్ టవర్ అందుకెక్కండి. మీ వాళ్ళకి మంత్రి పదవులు రాలేదు కాదు. ఈరోజు వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మీరు అందరు అగ్రవర్ణాలు హెలికాప్టర్లు తీసుకుంటారా, మాకు ఇయ్యరా అంటున్నారు. వీళ్ళ పంచాయత్ అంతా నాకు హెలికాప్టర్ ఇస్తారా, నాకు మంత్రి పదవి ఇస్తారా, నాకు కమిషన్లు ఇస్తారా? సెక్రటేరియట్లో
హోటళ్లలో ఇక్కడ మన హోటళ్లలో మనీలలో అట్లా మెనూ కార్డు ఉంటుంది కదా, అట్లాడ సెక్రటేరియట్లో మెనూ కార్డు పెట్టుకున్నారు. ఏ మంత్రికి ఎంత కమిషను, ఏ ఆఫీసర్కి ఎంత కమిషను, అట్లా టారిఫ్ కార్డులు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు దాని మీద ఎంక్వైరీ చేయండి. మీకు ఆ ధైర్యం లేదు, ఎందుకంటే మీ చుట్టూ 4-5 మంత్రులు మీ కుర్చీ కింద బాంబు పెట్టుకుని ఉన్నారు. మీకు శాఖల మీద పట్టు లేదు, పరిపాలన మీద ఆసక్తి లేదు, ప్రజలంటే ప్రేమ లేదు. కాబట్టి డైవర్షన్ చేయడానికి ఈరోజు ఎంక్వైరీ. కాళేశ్వరం ప్రాజెక్టే కనుక కూలిపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీరు చెప్తున్న మూసీ సుందరీకరణ, మూసీ నదిలో గోదావరి జలాలు ఎడికెళ్ళి తెస్తారు? కాళేశ్వరంకి వెళ్ళి తేవాలి కదా. కాళేశ్వరం కూలిపోతే ఎడికెళ్ళి తెస్తారు? మీరు మొన్న గంధమల్ల ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు, కాళేశ్వరంలో భాగమే కదా. మొన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేసి నీళ్లు విడుదల చేశారు బీఆర్ఎస్ అడిగితే. ఆ నీళ్ళు అడికెళ్ళి వచ్చినాయి, గోదావరి నీళ్ళు అడికెళ్ళి వచ్చినాయి. తెలంగాణ గోదావరి నీళ్ళు తెచ్చిన మొనగాడు ఎవడు? కేసీఆర్ కదా. కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు చెప్తారు, రిపేర్లు చేయరు. రిపేర్ చేయమని ఎన్డీఎస్ఏ చెప్పింది, ఎల్ఎన్టీ రెడీగా ఉన్నది, చేయరు. మీకు